గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకని నీవు నాకు తోడై ఉందువు. దేవుడు మనకు తోడుగా ఉంటే దేనికి భయపడిన అవసరంలా. గాఢాంధకారపు లోయలో ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా, అగ్నిలో నడవవలసి వచ్చిన, నదులలో పడి వెళ్ళవలసి వచ్చిన మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు తోడై ఉంటాను. ఉన్నారా ఈరోజు ఎవరైనా లోయ అనుభవం గుండా వెళుతున్న వాళ్ళు, గాఢాంధకారపు లోయ గుండా వెళుతున్న వాళ్ళు, కష్టాల గుండా, నష్టాలు గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా వెళుతున్న వారు ఉన్నారా? వాటిని చూస్తున్నప్పుడు సైతాను మిమ్మల్ని బెదిరిస్తున్నాడా, బాధిస్తున్నాడా? నీ పని అయిపోయింది, పరిస్థితులు చేజారిపోయినాయి, ఉద్యోగం చేజారిపోయింది, వ్యాపారం చేజారిపోయింది, కూతురు యొక్క కుటుంబము చేజారిపోయింది, నీ కొడుకు యొక్క భవిష్యత్తు చేజారిపోయింది, నా పరిస్థితులు చేజారిపోతున్నాయి అనేటటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నారా? అయితే వినండి, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఏది కూడా చేయి జారదు. ఎందుకని? ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే, ఆయన చేతికి నీ కుటుంబాన్ని అప్పగిస్తే, ఆయన చేతికి నీ బిడ్డల భవిష్యత్తును అప్పగిస్తే, నీ ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని అప్పగిస్తే ఆయన గట్టిగా పట్టుకుంటాడు.